తెల్లారులే చూస్తారు ఆడు ఓలు భర్త ఇంతకుముందు ఏమైనా ఇళ్ళ మధ్య గొడవ గిట్ట ఉండే ఏం గొడవలు లేవు ఏం లేవు ఎట్లా జరిగిందో సంథింగ్ జరిగింది అంటే ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ అమ్మాయి ప్రెగ్నెంట్. అత్త మామ భర్త అన్న తమ్ములంతా కలిసి తన కూతుర్ని వేధించారని రకరకాలుగా హింస పెట్టారని అంతా ప్లాన్డ్గానే జరిపి తన కూతుర్ని హతమార్చారని చెప్పి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. గర్భిణీ మహిళను కూడా చూడకుండా చాలా దారుణాతి దారుణంగా పాశవికంగా తనపై కత్తితో పొడిచి హతమార్చాడు భర్త. సో దీంట్లో అత్తామామ అంటే వైష్ణవి అత్తామామ హరిబాబు తల్లిదండ్రుల యొక్క హస్తం కూడా చాలా క్లియర్గా ఉంది. హరిబాబు ఆయన కుటుంబీకులు అంటే నాన్న తల్లి తర్వాత అన్నదమ్ములు కూడా దానికి సహకరించారని సో చాలా పెద్ద మొత్తంలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. సో ప్రెసెంట్ ఉరిశిక్ష సైతం వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఆ కుటుంబం మొత్తాన్ని శిక్షించాలని చెప్పి వైష్ణవి కుటుంబం డిమాండ్ చేస్తోంది, ఆందోళన చేపడుతుంది. ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు కరీంనగర్ నుంచి. చంద్రశేఖర్, ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? కోరుట్లలో యూట్యూబర్ వైష్ణవి మరణం ఇప్పుడు సంచలనంగా మారింది. సో వైష్ణవి మరణానికి కారణం భర్త అండ్ అటు అత్తామామ గర్భిణి అని కూడా చూడకుండా చాలా దారుణంగా పాశవికంగా తనని కత్తితో పొడిచి హతమార్చారు. ఈ ఘటనపైన కుటుంబీకులు ఏం చెప్తున్నారు? ఎంతకాలంగా ఈ వేధింపులు కొనసాగుతున్నాయి? వైష్ణవి ఎక్కడైనా ఎప్పుడైనా ఆ కుటుంబంతో ఈ రకంగా గొడవలు పడుతున్నారని చెప్పి లేదా చంపేస్తారు అని ముందుగానే హెచ్చరించారు అని చెప్పి షేర్ చేసుకుందా? మనోజ్, జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందినటువంటి మాదాపూర్ ప్రాంతానికి సంబంధించి అలాగే అల్లమయ్య గుట్ట అంటే కోరుట్ల ప్రాంతానికి చెందినటువంటి ఇద్దరు బంధువులు ముందుగా దాదాపు